హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. కలబందతో ఇలా పరిహారం చేస్తే గనక తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతం. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తున్నారు. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా పోతాయి. ఈ కలబందతో అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు. సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబందలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని, మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండాలని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపులు పోతాయి. నెగటివ్ ఎనర్జీ పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధతో సతమతమైపోతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి. ఎప్పుడు పేదరికం, ఏ పనులు ముందుకు సాగవు, ఏ సమస్యలు తీరవు. ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు. ఇంట్లో గొడవలు వస్తాయి. ఏమి చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు. నరదృష్టి కూడా చాలా భయంకరమైనది. నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల గొడవలు అన్నీ పోతాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అమావాస్య తర్వాత రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అందుకే ఈ అమావాస్యకి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మళ్ళీ మళ్ళీ రాదు. భూములు, ఇల్లు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. అంటే ఇళ్ల స్థలాలు కొనాలనుకునే వారు ఈ పరిహారం చేస్తే త్వరలో ఇల్లు కొనుక్కునే యోగాలు వస్తాయి. అపార్ట్మెంట్లు కొనాలనుకునే వారు ఈ పరిహారం చేస్తే త్వరలో ఇల్లు కొనుక్కునే అవకాశాలు, అపార్ట్మెంట్ కొనుక్కునే అవకాశాలు వస్తాయి. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది. బెల్లం గురించి మనందరికీ తెలుసు. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం, అలాగే చాలా పవిత్రమైన పదార్థం కూడా. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. బెల్లంతో ఎటువంటి కోరికలైనా సరే నెరవేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. కనుక అందరూ కూడా అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి. తప్పకుండా ఇల్లు, భూములు, బంగ్లాలు కొంటారు. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులున్నా కూడా ఇల్లు, భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక ఇల్లు, భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడు కిరాయిలలో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ కూడా ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటారు. కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, ఇళ్ల స్థలాలు కొనాలనుకునే వారు అందరూ కూడా బెల్లంతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడేంతలాగా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు అనేటివి వస్తాయి. ముఖ్యంగా బెల్లానికి ఎంతో శక్తి ఉంది. ఈ అమావాస్య రోజు బెల్లంతో ఈ పరిహారం చేయడం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఇంతకీ ఈ అమావాస్య రోజు బెల్లంతో ఏం చేస్తే ఇల్లు, భూములు కొనుక్కునే అవకాశాలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెల్లం అందరూ ఇళ్లలో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాలు కూడా ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కావాలనే మన కోరికలు కూడా ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే ఒక కుందిని తీసుకోండి. ఒక పావు కేజీ, అర కేజీ, కేజీ ఇలా తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరికొంతమందికి వారం రోజులు, నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం అనేది పొందవచ్చు. మీరు ఎంత శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను రాయండి. తర్వాత ఈ బెల్లాన్ని తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఒకవేళ మీ ఇంట్లో వారాహిదేవి ఫోటో గానీ, వరాహమూర్తి ఫోటో గానీ ఉంటే వారి ముందు ఈ బెల్లాన్ని పెట్టండి. లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఈ బెల్లం మీద ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. పచ్చ కర్పూరం పెడితే ఇంకా మంచిది. అది లేకపోతే మామూలు కర్పూరమైనా సరే పెట్టండి.
అలా పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో గానీ, సాంబ్రాణి పూలతో గానీ ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం కాలుతున్నంత సేపు మీ కోరికను లక్ష్మీదేవితో లేదా వారాహిదేవితో చెప్పుకోండి. అమ్మా నేను భూమి కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకోండి. నువ్వే నా కోరిక నెరవేర్చు తల్లి అని మీ కోరిక చెప్పుకోండి. ఒక మనిషి మీ బాధలను ఎలా చెప్పుకుంటారో అలా అమ్మవారికి చెప్పుకోండి. అలా మీ కోరికను కర్పూరం మొత్తం కాలిపోయేంత వరకు చెప్తూనే ఉండండి. కర్పూరం మొత్తం అయిపోయాక ఈ బెల్లం తీసి ఒక పేపర్‌లో చుట్టి మీ ఇంటి బయటకు తెచ్చి ఏదైనా చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టేయండి. పూల చెట్ల మొదట్లో అయినా సరే పాతిపెట్టవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది. మన కోరికలను తీర్చే శక్తి బెల్లానికి ఉంది కనుక బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ కోరికలనేది నెరవేరుతుంది. భూములు, ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది. 3, 4 రోజుల్లోనే ఫలితం వచ్చేస్తుంది. లేదా వారం రోజులైనా సరే మీరు గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ మీకు ఫలితం రాకపోతే వదిలివేయవద్దు. మళ్ళీ అమావాస్యకి పరిహారం చేయండి. 1కి 2 సార్లు శ్రద్ధగా మీ ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఒక్కసారికే ఫలితం వస్తుంది. ఖచ్చితంగా భూములు లేదా ఇల్లు, పొలాలు, బంగ్లాలు కొంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బెల్లంతో చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కొని ఆనందంగా, సుఖంగా జీవించండి. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను కూడా తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాన్ని కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది కూడా దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవడం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవడం కూడా దరిద్రమే. పిల్లలు లేకపోవడం దరిద్రమే. పిల్లలు ఉన్న వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నదాన్ని అనుభవించలేకపోవడం దరిద్రమే. ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుంటే ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏం లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు సంతోషంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరు ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలున్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకంగా అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉల్లి అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఈ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా లేదా బయట నుండి సపరేట్‌గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కలు తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత కలబంద మొక్కకు పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్‌లో అయినా పర్వాలేదు. ప్లేట్‌లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్‌లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్‌లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తాయి కనుక వీటన్నింటిని కూడా ప్లేట్‌లో వేయండి. తర్వాత వీటన్నిటికి ధూపం చూపించి ఈ ప్లేట్‌ని చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్‌రూమ్, పూజ రూమ్, కిచెన్‌లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరగండి. చివర్లో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్‌ని కూడా అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద గానీ, నేల మీద గానీ పెట్టి వదిలేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్‌ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్‌ని తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకొని పెట్టండి. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడేయవచ్చు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కలబంద ఆయుర్వేదం అలాగే పరిహారాలకు ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిగా వాడతారు. ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందంలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం.
ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కనుక మీరు కూడా ఆదివారంతో వచ్చే ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలనైతే పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.